ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. వేసవి సెలవుల్లో ఇళ్ల వద్ద సరదాగా సేత్రిన విద్యార్థులు ఇప్పుడు బ్యాగులు మోసుకుంటూ పాఠశాలకు పయనమయ్యారు. ఇక పలు పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అలాగే ప్రతి పాఠశాల అందంగా మామిడి తోరణాలతో ముస్తాబు చేస్తారు. ఇక ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలోని వస్తువులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. నిన్న మొన్నటి వరకు విద్యార్థులంతా కేరింతలు కొడుతూ గ్రామాల్లో, విలేజ్లో, పట్టణాల్లో అంతా ఇంటి వద్ద సందడి చేసిన విద్యార్థులు కాస్త నేడు బడిబాట పట్టారు. ఈరోజు బడి ప్రారంభమైంది. స్కూళ్ళు, పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో పాఠశాలలో, కళాశాలలో సందడి నెలకొందని చెప్పేసి ఖమ్మం పట్టణంలోని ప్రస్తుతం మామిడిగూడెం హై స్కూల్లో మనం ప్రస్తుతం ఆ మామిడిగూడెం హై స్కూల్లో కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. దాదాపు ఈ స్కూల్లో పనిచేసే టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా స్కూలుకు మొదటి రోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం కోసం మాత్రానికి ఏకంగా తోరణాలతో, మామిడి తోరణాలతో మాత్రం ఆహ్వానం పలుకుతున్నారు. మామిడి తోరణాలకు బట్టి ఇంటి వద్ద ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు, మొదటిసారి శుభకార్యం జరిగినప్పుడు ఎలా అయితే ఇంటి ముందు మామిడి తోరణాలతో ఇంటిని అలంకరిస్తామో ఆ విధంగా మాత్రానికి ఇంటిని పూర్తిగా స్కూల్లో కూడా పూర్తిగా అలంకరించిన పరిస్థితి, మామిడి తోరణాలతో అలంకరించారు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు కూడా పాఠశాల విద్యార్థులను పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల చేర్పించేందుకు మాత్రానికి ప్రభుత్వ పాఠశాల బడిబాట కార్యక్రమం కూడా చేపట్టారు. బడిబాట కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏ విధంగా ఎంతమంది పాస్ అయ్యారని ఒక బ్రోచర్ను కూడా రిలీజ్ చేసి చెప్పారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మామిడిగూడెం ఖమ్మం 2026 సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులు అంటూ మాత్రానికి 600 మార్కులు కానీ 550, 531, 495, 493, 486 చొప్పున 473 అంటే మొత్తం సుమారు 10-15 మంది విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో అత్యధిక మార్కులు కూడా సాధించిన విద్యార్థులు కూడా ఫ్లెక్సీ కూడా పెట్టి డిస్ప్లే చేసి ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం అందుబాటులో స్కూల్ ఈరోజు మొదటి రోజు కావడంతో మాత్రానికి కొంత విద్యార్థులు కూడా లోనికి చేరడానికి మాత్రం పాఠశాలలో చేరేందుకు మాత్రం కొత్త న్యూ అడ్మిషన్లు కూడా ప్రారంభమని చెప్పి న్యూ అడ్మిషన్లకు సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మామిడిగూడెం హై స్కూల్లోని హెచ్ఎం మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రతి చోట కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా బడిబాట కార్యక్రమం కూడా నిర్వహించారు. బడిబాటకు సంబంధించింది కూడా స్పష్టంగా మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మామిడిగూడెం ఈ విధంగా ఈ స్కూల్లో ఎంతమంది అయితే విద్యార్థులు అత్యధిక మార్కులు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో సహా వాళ్ళు సాధించిన మార్కులను కూడా డిస్ప్లే చేస్తూ మాత్రానికి బడిబాట కార్యక్రమంలో పూర్తిగా ప్రచారం చేశారు. విద్యార్థులను ఆకర్షించేందుకు, తీసుకొచ్చేందుకు బడిబాట చేర్పించారు. ప్రస్తుతం మనకి హెచ్ఎం అందుబాటులో వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ పాఠశాలలో మొన్నటి వరకు ఎంతమంది విద్యార్థులు 10th క్లాస్లో పాస్ అయ్యారు అత్యధిక మార్కులతో? బడిబాట కార్యక్రమం ఎంత సక్సెస్ అయింది? 49 మంది విద్యార్థులకు 43 మంది పాస్ అయ్యారండి. 88% వచ్చింది మాకు. ఈ బడిబాటను మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాము. 19 వరకు బడిబాట షెడ్యూల్ ఉంది. ఇందులో ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మాకు 6 విద్యార్థులు చేరారండి బడిబాటలో. ఎలాగూ మాకు సమీపంలో మా హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ పిల్లలు చేరారు. వాళ్ళు కాకుండా 2 డ్రాప్అవుట్స్ కూడా మాకు దొరికారు బడిబాటలో. వాళ్ళని కూడా చేర్చుకున్నాం. ఇప్పుడు పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు జాయిన్ అవుతున్నారు స్కూల్లో. వాళ్ళందరికీ యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ అన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయండి? టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అయితే ఇప్పటికే సరఫరా చేయడం జరిగిందండి. మరి కొన్ని రోజుల్లో యూనిఫామ్ కూడా అందజేస్తారు. మనకు ఇంకో మేడం అందుబాటులో ఉంది. మేడం చెప్పండి, ఈ స్కూల్లో ఎలాంటి వసతులు ఉన్నాయి? విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటే ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? మీరు ఎలాంటి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు విద్యార్థులకు అనేది చెప్పాలి. ఇక్కడంతా క్వాలిఫైడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారండి. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులకి ఇద్దరు ఉన్నారు. అందరూ బాగా ఇంగ్లీష్ మీడియం కూడా టీచ్ చేస్తున్నారు. స్కూల్ రిజల్ట్స్ కూడా బాగా డెవలప్ చేస్తున్నాం మేము. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయండి. పిల్లలకి డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, రూమ్స్ కానీ, బెంచెస్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఎలా ఉంటాయో మా దగ్గర కూడా అలా ఉన్నాయి. ఒక ఆట స్థలం ఒక్కటే లేదనే కానీ మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మాకు. ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రతి పాఠశాలలో కూడా డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేసి కంప్యూటర్ ద్వారా కూడా విద్యను అభ్యసించేందుకు మాత్రం విద్యార్థులను అన్ని రంగాల్లో కూడా ముందుంచే విధంగా మాత్రానికి ప్రభుత్వ పాఠశాలను మాత్రం ఏ ప్రైవేట్ పాఠశాల, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా చేసేందుకు మాత్రం వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనకి ఈరోజు పాఠశాలలో కొంతమంది విద్యార్థులను కూడా విజువల్స్ చూడవచ్చు. కొంతమంది విద్యార్థులు ఈరోజు న్యూ అడ్మిషన్స్ కూడా చేరడానికి మాత్రం మొదటి రోజే కావటం, ఈరోజు అమావాస్య కావటం రోజు కూడా ఒక బ్యాడ్ సంకేతంగా చెప్పవచ్చు. దానికి ఈరోజు 2 రోజుల తర్వాత మాత్రం విద్యార్థులంతా అడ్మిషన్లు కూడా చేరే అవకాశాలు మనకు కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. వారిని కొత్తగా జాయిన్ చేస్తున్న పిల్లల పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని చెప్పండి, మీరు మీ ఏ క్లాస్ అబ్బాయిని మీరు జాయిన్ చేస్తున్నారు? తన్విత సార్, 6th క్లాస్ తన్విత. ఇక్కడ బాగుంది, అందుకని ఇక్కడ జాయిన్ చేపిస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అక్కడ. సరే, మరో పేరెంట్ చెప్దాం. అమ్మ చెప్పండి, మీ పాప ఏం చదువుతున్నారు? ఈ స్కూల్లోనే ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించడానికి గల కారణం ఏంటి? స్టడీ బాగుంది సార్. స్టడీ కోసం చేర్పిస్తుంది. 6th ఇప్పుడు.
సార్ ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చేరేందుకు విద్యార్థులు మాత్రం సుముఖతం కూడా వ్యక్తం చేస్తున్నారు, పేరెంట్స్ కూడా సుముఖతంగా చేస్తున్నారు. దీనికి కారణం కూడా ప్రత్యేకంగా నాణ్యమైన విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నారని చెప్పేసి అధ్యాపకులతో పాటు పేరెంట్స్ కూడా ప్రగాఢ నమ్మకం కూడా ఉందని చెప్పవచ్చు. దాదాపు ప్రైమరీ స్కూల్లో మొన్నటి వరకు 6వ తరగతి వరకు చదివిన తర్వాత 7th నుంచి 10th వరకు కూడా అంటే హై స్కూల్స్లో కూడా జాయిన్ చేయడానికి మాత్రం పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి పడుతుంది. ఈ ప్రస్తుతం మామూలులో హై స్కూల్లో మాత్రానికి 80% పైగా విద్యార్థులు కూడా 10th క్లాస్లో ఉత్తీర్ణ సాధించడం, బడిబాట కార్యక్రమంలో కూడా మాకు 2 డ్రాప్ అవుట్స్ దొరకడం, వాళ్ళని కూడా ఈ పాఠశాలలో చేర్పించేందుకు మాత్రం తమ వంతు కృషిగా మేము చేసామంటూ మాత్రం అధ్యాపకురాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. హైదరాబాద్తో రజనీకాంత్, ప్రైమ్ మినిస్టర్, ఖమ్మం.